మీ ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తుంటే చిప్స్ ప్యాకెట్ కొనిస్తున్నారా? ఇంకా అలాగే మీరు కూడా ఎక్కువగా చిప్స్ని తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంగ్లాండ్లో ఒక అబ్బాయి 17 to 18 ఇయర్స్ ఉంటాడు. ఈ అబ్బాయికి కంటి చూపు అనేది పోయింది. మొదట బ్లర్గా కనిపిస్తుంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోయారు. డాక్టర్స్ విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పి పంపించారు. తర్వాత కంప్లీట్గా విషన్ అనేది కోల్పోయింది. డాక్టర్స్కి ఏ మాత్రం అర్థం కాలేదు. తర్వాత రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటి అంటే ఈ అబ్బాయి ఎక్కువగా జంక్ ఫుడ్ని తింటూ ఉంటాడు. ఇలా తినడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ, B12, ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్ని సరిగ్గా అందకపోవడం వల్ల ఆప్టిక్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది. దానివల్ల కంటి చూపు అనేది పోయింది. త్వరలోనే వినికిడి శక్తిని కూడా కోల్పోతాడని డాక్టర్స్ చెప్తున్నారు. కొద్దిగా జంక్ ఫుడ్ తినడం, ఇంకా అలాగే చిన్నపిల్లలకు తినిపించడం మానేయండి. అన్ని విటమిన్స్ కవర్ అయ్యేలా ఫుడ్ని తీసుకోండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసా? మీ జంక్ ఫుడ్ లవర్స్కి షేర్ చేయండి. మనలో చాలా మంది టీజర్స్ ని యూజ్ చేసి అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేస్తారు. ఇది చాలా ఈజీ పని, కానీ అలా తీయడం వల్ల ఎంటైర్ రూట్ హెయిర్ అనేది వస్తుంది. దానివల్ల స్కిన్ లో ఉండే ఫాలిక్యూల్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా చేయడం వల్ల హెయిర్ అనేది డిస్టర్బ్డ్ యాంగిల్లో పెరుగుతుంది. ఆ హెయిర్ అనేది స్కిన్ లోపల ఇరుక్కుపోతుంది. దానివల్ల చాలా ఇరిటేషన్, ఇంకా ఇచ్చిగా ఫీల్ అవుతారు. ఇలానే మీరు కనుక కంటిన్యూ చేస్తే ఫాలిక్యూల్ అనేది డ్యామేజ్ అయ్యి మీకు మళ్ళీ వెంట్రుకలు అనేవే రావు. మీలో ఎంతమంది ఇలా హెయిర్ని రిమూవ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక గవ్వ రూఫ్ ఫిష్ ట్యాంక్లో కాలు పెట్టారు అంటే ఆ ఫిష్ అనేది మన ఫుడ్ని కొరకడం స్టార్ట్ చేస్తుంది, కానీ అది మనల్ని ఏ మాత్రం హర్ట్ చేయదు. మీరు ఈ ఫిష్ ని చూసినట్లయితే ఆ ఫిష్ అనేది లైట్ గా డెడ్ స్కిన్ సెల్స్ ని చంపివేస్తుంది. అలా డెడ్ స్కిన్ సెల్స్ ని తినగానే మన స్కిన్ అనేది స్మూత్ గా మారుతుంది. అలా చాలా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీకు కనుక రేబీస్ ఉన్న యానిమల్ కరిచినట్లయితే ఆ వైరస్ అనేది సలైవ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు మీరు ఫ్లూతో ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇంకా అలాగే ఇంటెన్స్ యాంగ్జైటీ, అగ్రెషన్, ఇంకా పారానోమియా. ఇంకా వైడెస్ట్ సిమ్టమ్ ఆఫ్ రేబీస్ ఏంటి అంటే వాటర్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ వైరస్ అనేది పెయిన్ఫుల్ థ్రోట్ స్పాసమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా అలాగే కొన్నిసార్లు గొంతు నుండి నురుగా కూడా వస్తుంది. క్యాడ్బెరీ డైరీ మిల్క్ చాక్లెట్ తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాక్లెట్స్లో పురుగులు వస్తున్నాయి. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని బ్యాన్ చేశారు. దానికి సంబంధించిన ఫుడ్ అనలిటిక్స్ రిపోర్ట్స్ని కూడా ఇంటర్నెట్లో షేర్ చేశారు. ఇప్పటి వరకు తిని వేడుక చేసుకున్నారు, ఇక తినకుండానే వేడుక చేసుకోండి. మీ డైరీ మిల్క్ చాక్లెట్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రోజు లిప్స్టిక్ పెట్టే అమ్మాయిలకి తస్మత్ జాగ్రత్త, ఎందుకంటే లిప్స్టిక్లో క్యాడ్మియం అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. ఇది ఇంటర్నల్ ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్స్, కడుపులో ట్యూమర్స్ అయ్యి బ్లడ్ మోషన్స్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనవి, ఒకవేళ యూజ్ చేసినా కానీ అకేషనల్గా మాత్రమే యూజ్ చేయండి. అలాగే ఆ లిప్స్టిక్ అనేది లోనికి పోకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియోని లిప్స్టిక్ యూజ్ చేసే వారికి షేర్ చేయండి, వారి ప్రాణాలను కాపాడిన వారవుతారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ కప్పింగ్ థెరపీ. అసలు ఈ కప్పింగ్ థెరపీ ఏంటి, దీనివల్ల ఏం యూసెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ కప్పింగ్ థెరపీ అనేది 2 టైప్స్ ఉంటుంది, వెట్ అండ్ డ్రై కప్పింగ్ థెరపీ. వెట్ అనేది వాక్యూమ్ తో చేస్తారు, అలాగే డ్రై అనేది స్మోక్ తో చేస్తారు. ఈ రెండిటి వల్ల సేమ్ యూసెస్ అనేవి ఉంటాయి. దీనివల్ల మొత్తం బాడీకి కంఫర్ట్ ఇంకా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. మన బాడీ నుంచి టాక్సిన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. అలాగే కండరాల వాపులని కూడా తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కార్డియాక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మెడ నొప్పి, నడుము నొప్పి, ఇంకా అలాగే మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. మీలో ఎవరైనా ఈ కప్పింగ్ థెరపీని ట్రై చేశారా? అయితే ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు పింపుల్ కనుక వస్తే మనలో చాలా మంది దానిని పాప్ చేస్తారు, కానీ మీరు నిజంగా అలా చేయవచ్చా? ఆ పింపుల్ అనేది మన స్కిన్ లో బ్యాక్టీరియాతో డీల్ చేస్తుంది. ఆ పింపుల్లో ఉండే లిక్విడ్ అనేది ఆయిల్, డెడ్ స్కిన్, ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే అందులో వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. ఆ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన స్కిన్ ని హీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మనం ఆ పింపుల్ ని పాప్ చేసినప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇంకా అలాగే ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా పింపుల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకి నల్ల మచ్చలు కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా అలా పింపుల్ని పాప్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు లేదా కొత్తగా పనిచేయడం మొదలుపెట్టిన వారు
వారి మొదటి జీతం అందుకోగానే తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఏవేవో గిఫ్ట్లు ఇచ్చే బదులు వారికి హెల్త్కి ఉపయోగపడే గిఫ్ట్స్ ఇవ్వడం చాలా మంచిది కదా. అలాంటి గిఫ్ట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇండోర్ ప్లాంట్స్. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. అందులో ఉండే కీటకాలని తగ్గించి మంచి ఎయిర్ని సరఫరా చేస్తుంది. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఫిట్నెస్ ట్రాకర్ని కూడా గిఫ్ట్గా ఇవ్వండి. ఫిట్నెస్ ట్రాకర్ అనేది హార్ట్ని మానిటర్ చేస్తుంది, ఇంకా అలాగే స్లీప్ని కూడా ట్రాక్ చేస్తుంది. దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ చాక్లెట్స్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే డార్క్ చాక్లెట్స్ గిఫ్ట్గా ఇవ్వండి. వాటిలో మెగ్నీషియం, పొటాషియంస్ ఇంకా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి చాలా బాగా కార్డియో హెల్త్ కి ఉపయోగపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వారికి గిఫ్ట్ గా ఇవ్వండి. దానివల్ల ఒత్తిడి, స్ట్రెస్ ఇంకా అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకటే విషయంలో సార్ట్ అవుట్ అయిపోతాయి.